ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి హోం ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ ను సిట్ ప్రశ్నించింది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఐపీఎస్ అనిల్ కుమార్, అప్పటి హోం ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఐపీఎస్ జితేందర్లు సిట్ విచారణకు హాజరయ్యారు. జితేందర్, అనిల్ కుమార్ల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ ఇద్దరు అధికారులు రివ్యూ కమిటీలో కీలక సభ్యులుగా ఉన్నారు. 2023 నవంబర్లో 600 సెల్ ఫోన్ నంబర్లను రివ్యూ కమిటీకి ఇచ్చారు ప్రభాకర్ రావు. సాధారణ ఎన్నికల సమయంలో ప్రభాకర్ రావు మావోయిస్టుల పేర్లు చెప్పి ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలున్నాయి. అధికార ప్రతిపక్ష నేతలతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ల ఫోన్లను ట్యాప్ చేశారు ప్రభాకర్ రావు.